వైసీపీని ఓడించేందుకు జనసేన టీడీపీ కలిసికట్టుగా పనిచేస్తాయని జనసేన రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న వార్తలు ఖండించారు. ఆధారం లేని ఆరోపణలు చేయడం వైసీపీకే చెల్లిందని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చే 9 ఏళ్లుగా ఆయన బాటలో పయనిస్తున్నట్టుగా చిల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైసీపీకి నియోజకవర్గంలో ఓటమి భయంతో తనపై నిందలు మోపుతున్నారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఇదని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎంతో నిజాయితీగా 8 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు బాటలో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, ఆయన ఆశీస్సులతో పనిచేస్తా ఉన్నా మంగళగిరిలో. ఎక్కడా కూడా నా మీద, అంటే జనరల్గా నేను మంగళగిరి స్థానిక వాసిని కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి అందరితో పరిచయాలు ఉంటాయి. కానీ నేను ఏదైతే నమ్మానో జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన బాటలో నేను నడవటానికి ఇప్పుడు కాదు, నేను జనసేన పార్టీ ఉన్నంత వరకు జనసేన పార్టీలోనే నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మంగళగిరిలో, ప్రత్యేకంగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో దానికి మేము తూచా తప్పకుండా హార్ట్ఫుల్గా ఏది ఆదేశించా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మొన్న మీడియా గ్రూపుల్లో నేనేదో వైసీపీ ఇదని చెప్పి ఏదో చెప్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎంతో నిజాయితీగా 8 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు బాటలో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, ఆయన ఆశీస్సులతో పనిచేస్తా ఉన్నా మంగళగిరిలో. ఎక్కడా కూడా నా మీద, అంటే జనరల్గా నేను మంగళగిరి స్థానిక వాసిని కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి అందరితో పరిచయాలు ఉంటాయి. కానీ నేను ఏదైతే నమ్మానో జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన బాటలో నేను నడవటానికి ఇప్పుడు కాదు, నేను జనసేన పార్టీ ఉన్నంత వరకు జనసేన పార్టీలోనే నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను.